హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్కువ ఆకలి అవుతుంది ఎందుకు, అసలు మనం ఏం తినాలి అనేది ఒక టాపిక్ దీని మీద చెప్తున్నాం. మనం వచ్చేసి అసలు మనం తినే ఫుడ్లో ఏముంటుంది. సో మనకు తెలుసు, మన చాలామంది మన రైస్ కానీ కర్రీస్ కానీ లేదు అంటే చికెన్ మటన్ ఫిష్ కానీ వెజిటేబుల్స్ కొన్ని కూరగాయలు తీసుకుంటున్నాం. సో దాంట్లో ఉండే కదా అందరు తినేది మనం తింటున్నాం అని అనుకుంటాం, బట్ బాడీకి అలా కాదు. సో బాడీకి కూడా కొన్ని పర్టికులర్ ఫుడ్ తీసుకుంటేనే బాడీ నార్మల్గా మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో అసలు మనం తీసుకునే ఫుడ్లో ఏముంటుంది అనేది మీరు ఒకసారి నార్మల్గా చాలామందికి తెలియదు. సో మనం ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాం. సో మెయిన్గా వచ్చేసి మనం తీసుకునే ఫుడ్లో 70% వచ్చేసి ఇప్పుడు నార్మల్గా తీసుకునే డైట్ చెప్తున్నాను. సో 70% వచ్చేసి కార్బోహైడ్రేట్స్, సో ఒక 15 to 20% వచ్చేసి ప్రోటీన్ అండ్ 15 to 20% వచ్చేసి ఫ్యాట్స్. ఓకే, సో ఇది మనం తీసుకునే మెయిన్గా వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్, మినరల్స్, ఫైబరు అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకు ముఖ్యంగా వచ్చి వెజిటేబుల్స్ నుంచి, అంటే కూరగాయల నుంచి వస్తాయి. సో అసలు ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకు ఎనర్జీ ఎలా వస్తుంది అంటే, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎందులో ఉంటాయి అంటే రైస్లో ఉంటాయి, చపాతీలో ఉంటాయి. ఈ జనరేషన్లో అయితే ముఖ్యంగా వచ్చేసి రిఫైన్డ్ షుగర్స్, సో స్వీట్స్ కావచ్చు, కేక్స్ కావచ్చు, ఓకే చాక్లెట్స్ కావచ్చు. సో దీంట్లో ఎక్కువ మీకు సంబంధించిన అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఒకసారి మెటబాల్ అయిన తర్వాత అవి గ్లూకోజ్గా మారిపోతాయి. ఆ గ్లూకోజ్ నుంచి మీకు ఎనర్జీ వస్తుంది ఇన్సైడ్ ద బాడీ. ఓకే, సో అలాగే ప్రోటీన్. సో ప్రోటీన్ ఎందులో ఉంటుందంటే చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్. ఓకే, ఫ్యాట్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్స్. యాక్చువల్గా వాటిని వెజిటేబుల్ ఆయిల్ అనకూడదు, అంటే వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి తీయట్లేదు, వెజిటేబుల్ సీడ్ ఆయిల్స్. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే తవుడు నుంచి తీసే ఆయిల్స్. ఓకే, సో విటమిన్స్, మినరల్స్, ఫైబర్. అసలు విటమిన్స్, మినరల్స్ అనేవి ముఖ్యంగా మీ బాడీలో హార్మోన్స్, ఎంజైమ్స్ కొత్త తయారు కావడానికి, మంచి ప్రాపర్గా రిలీజ్ కావడానికి, కొత్త సెల్స్ తయారు కావడానికి, ఆర్గాన్స్ అనేవి కొత్తవి ఏర్పడడానికి ఈ విటమిన్స్, మినరల్స్, ఆర్గాన్ టిష్యూ. ఓకే, ఫైబర్ కూడా మీ బాడీలో మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా హెల్త్ కోసం ఫైబర్ యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఆక్సిడేషన్ కాకుండా ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పనిచేస్తాయి. ఓకే, సో మనం ఇందులో ఉన్న ఒక్కొక్క టాపిక్, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్క పార్ట్ 1, పార్ట్ 2గా మనం కొత్త వీడియో చేసుకుందాం, దాంట్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు మనకు ఆకలి ఎక్కువ ఎందుకు అవుతుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు అసలు మనం ఏం తినాలి, ఏం తింటున్నాం ఇప్పుడు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.